ముఖ్యంగా మన కొలలో వాతాల వల్ల అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం అనమాట. ఈ వాత సమస్యలన్నిటికీ ఈ వాతం అనేది పరిష్కార మార్గం. కోడి సరిగ్గా ఇసుకపోయినా, సరిగ్గా మేతలు తినకపోయినా, తిన్న మేత అరక్కపోయినా, అదేవిధంగా తిన్న మేత బాడీకి పట్టకపోయినా, అట్లాంటి సమస్యలన్నిటికీ ఒకటే ఈ వాతం లడ్డు పరిష్కారం అనమాట. ఈ వాతం లడ్డు ధర కేవలం ₹20 మాత్రమే. ఈ కోడికి ఏ విధంగా వేయాలంటే పొద్దున్నే పొరగడుపున ఒక లడ్డు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా 15 రోజులకు ఒకసారి వేసుకుంటే కోడి అంతా యాక్టివ్గా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ఇసురులు ఇసురుతుంది. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ వాతం లడ్డు మాత్రమే. ఈ లడ్డు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. 6:30 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి కోడి మిరప్పండు డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరి వచ్చరికి కోడి డ్యాగ, గోల్డ్ పసింగల్ రసంగి డ్యాగ, కోడి తాటిపండు డ్యాగ, కోడి ఎర్రమైల అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కాకి నెమిలి, నల్ల కాకి, నల్లమైల, నల్లకట్టు కాకి అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి తెల్ల నెమిలి పెంగల అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరంగా సరికి నెమిలి కక్కిర, తెల్ల పెంగల, నెమిలి పెంగల అబ్రాసు, నెమిలి మేళ అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి మిరపండు డాగ, ఎర్ర డాగ, ఎర్రమేళని లాసతో చూసే అవకాశం కూడా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10 to 10:48 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కాకి డాగ పర్ల అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గలిసరంగుల సరికి గట్టి కాకిడాగ, 9 వెన్న కాకిడాగ, పసింగల కాకి, నల్లకట్ట రసంగి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, కోడి రసంగి, తెల్ల నెమిలి, తెల్ల పొలాలనేవి, తెల్ల పాల అబ్రాసులు అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పశ్చిమించిన కోడి కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గలిసరికి కోడి నలుపుగల నెమిలి, తెల్ల సేతువ, కోడి పచ్చకాకి, కోడి నలుపుగల మైల అది వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలిసేసరికి ఎరిపించిన డాగలో, మిరపండు డాగలో, గట్టి కాకి నెమిలి, నల్ల సవలాన్ని ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కాకి నెమిలి ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరికి నల్ల కాకి, నల్ల కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట అబ్రాసులు అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలిసేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పోల, తెల్ల కోడి అని ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి డాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరికి పసిమి రసంగి డాగ, పసిమి మిరపండు డాగ, ఎర్ర డాగ, కోడి ఎర్రమేళని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలిసేసరికి నల్లకాకి డాగ, నల్లమేళ, నల్ల పొల, నల్లబొట్లు సేతువాలని ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పెసర పసుపు, నెమిలి కక్కెర అనేది ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి తెల్ల నెమిలి, పాల అబ్రాసు, నెమిలి డాగ, నెమిలి పెంగల అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి గౌడు కోడి ఎర్ర డాగ, గౌడు కోడి ఎర్రమేళ, గౌడు మిరపండు డాగ, గౌడు గరుడు మేళ, పచ్చకాకి అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కాకిడాగ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరంలో సరికి నల్ల కాకిడాగ, పసింకాకి, పసుపచ్చ కాకి, ఎర్ర కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలిసేసరికి కోడి ఎర్రడాగ, కోడి ఎర్రమేళ, కోడి మిరపండు డాగ, గరుడు మేళ, గేరు వాళ్ళని ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఈ 3 to 4 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి నెమిలి పెంగల అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరంగా సరికి కోడి కాకి నెమిలి, కోడి నెమిలి మేళ, కోడి నెమిలి అబ్రాసు, కోడి కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ సరికి ఎర్రడాగ, కాకిడాగ, ఎర్రమేళ, మిరపండు డాగలు అనేవి లాసవుతూ చూసే అవకాశం కూడా ఈ 4 to 5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల 9 కాకి ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరంగా వచ్చరికి పసిమి కాకి నెమిలి, పసిమి నల్లకట్ట అబ్రాసు, పసింగల్ నెమిలి మేళ, పసిమి నెమిలి డాగలు అనేవి కూడా వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి నల్ల కాకి, నల్ల పొల, కోడి నల్ల మేళ, కోడి ఎర్ర పొలాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ సరికి ఎంతవరకేనండి. సో వంతులు జరుగుతున్నాయి, బరువులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రావడం జరిగింది. సో కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.